హాయ్ అండి. ఎంతో ఈజీగా క్యారెట్ రవ్వ లడ్డు చేసేసుకుందామండి. కడాయి పెట్టేసుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. 1 గ్లాసు బొంబాయి రవ్వ వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బొంబాయి రవ్వని దోరగా వేయించుకోవాలి. బొంబాయి రవ్వ ఎక్కడ మాడిపోకూడదండి. వేయించుకున్న బొంబాయి రవ్వని ఒక గిన్నెలో వేసేసుకుని దానిలోకి 1 గ్లాసు తురిమిన బెల్లాన్ని వేసుకుని వేడి మీద ఉన్నప్పుడే కలిపేసేసుకోవాలి. నేను గరిటెతో కొంచెం చల్లారాక చేత్తో కూడా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి. అదే కడాయిలో కొంచెం గీ వేసుకుని డ్రై ఫ్రూట్స్ అన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి. 1 గ్లాసు బొంబాయి రవ్వకి 1 గ్లాసు తురిమిన క్యారెట్ను కూడా వేసేసుకుని మనకి క్యారెట్ బాగా ఫ్రై చేసుకోవాలండి. క్యారెట్ కూడా ఎక్కడ మాడిపోకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న క్యారెట్ను కూడా బొంబాయి రవ్వలోకి వేసుకోవాలి. దీనిలో కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకుని ఈ బొంబాయి రవ్వ, బెల్లం, క్యారెట్ని కలిపేసేసుకుని వీలైతే ఉండకి వచ్చేస్తుందండి. రాకపోతే కొంచెం వేడి చేసి చల్లారిన పాలను పోసుకుని ఉండల్లాగా చుట్టేసుకోవడమేనండి. ఫ్రిడ్జ్లో పెడితే వారం రోజులు, బయట అయితే 5 రోజులు ఉంటాయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. డిఫరెంట్గా నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.